ఇక సిద్ధుని మంజుల వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది. విజయనంద్ సిద్ధుతో నేను నీకు తోడుగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయినా సరే నీకు ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళని వదలను అని అంటాడు. ఆప్తావా నీ నటన అని సిద్ధు అంటాడు. సిద్ధుకి దిష్టి తీయమని విజయనంద్ అంటాడు. ఇంతలో ప్రేరణ దిష్టి నీళ్లు పట్టుకొని ఎదురుగా వస్తుంది. మంజుల విజయనంద్ షాక్ అయిపోతారు. సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొత్త మనిషిని చూసినట్లు అక్కడ ఆగిపోయారేంటి, రండి అని ప్రేరణ పిలుస్తుంది. సిద్ధు నీ సంతోషం చూసి ఓర్వలేని కళ్ళు దిష్టి పెట్టాయి. అందుకే నీకు ప్రమాదం తప్పింది. అందుకే నేనే నీకు దిష్టి తీయాలి అనుకుంటున్నా అని అంటుంది ప్రేరణ. ప్రేరణ దిష్టి తీస్తుంటే అసలు నిన్నెవరు రమ్మన్నారు అని మంజుల అంటే, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు దిష్టి తీస్తానని ప్రేరణ అని దిష్టి తీస్తుంది సిద్ధుకి. తర్వాత ప్రేరణ ఇంట్లోకి వస్తుంటే మంజుల ఆపుతుంది. నువ్వెందుకు వచ్చావు అని అడిగితే తన్ని నేనే రమ్మన్నాను అని సిద్ధు చెప్తాడు. మంజుల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రేరణ నువ్వురా అని సిద్ధు పిలుస్తాడు. తనని ఎందుకు రమ్మన్నావు సిద్ధు, నీకు ఈ పరిస్థితి రావడానికి తనే కారణం కదా అని అంటే, తను నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు కదా అని అంటాడు సిద్ధు. నువ్వు తన ప్రాణాలు కాపాడావు, తను నీకు రక్తం ఇచ్చింది, ఇక్కడితో రుణాలు అయిపోయాయి, ఇక ఎవరి దారిలో వాళ్ళు ఉంటే మంచిది అని మంజుల అంటుంది. వెళ్తా ఆంటీ, కానీ సిద్ధుతో నా రుణం తీరిపోలేదు, సిద్ధుతో పరిచయం అయినప్పటి నుంచి తీర్చుకోలేని రుణం ఉంది అని అంటుంది ప్రేరణ. అలా అని ఇక్కడే తిష్ట వేస్తావా అని విజయనంద్ అంటే సిద్ధు కోపంగా చూస్తాడు. ఎవరు నా గురించి లేనిపోనివి చెప్పి మీ మనసు మార్చారా ఆంటీ అని అంటుంది ప్రేరణ. నాకెవరు ఇలాంటి వాళ్ళు తెలియదు అంటావా అని మంజుల అంటే, ఖచ్చితంగా తెలియదా ఆంటీ, అందరూ మంచివాళ్ళు అనుకోవడం మీ మంచితనం, కానీ పరిస్థితులను బట్టి అందరూ మారిపోతారు అనుకోవడం మీ మూర్ఖత్వం. నేను మీకు పరిచయమైనప్పటి నుంచి ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, సిద్ధుతో కూడా అలాగే ఉన్నాను. నా పద్ధతిలో ప్రవర్తనలో ఏ మార్పు లేదు, కానీ మార్పు వచ్చింది మీలో. పరిస్థితి బట్టి మారింది మీరే ఆంటీ. సమస్య మీలో పెట్టుకొని ఎదుటి వాళ్ళని సమస్యలు సృష్టిస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? మనసుతో మాత్రం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది అని అంటుంది ప్రేరణ. ప్రేరణ వెళ్ళిపోతుంటే సిద్ధు ఆపి ప్రేరణ దగ్గరికి వెళ్ళి నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. మరోవైపు ప్రేరణ తండ్రికి అంతా గుర్తొచ్చి పెద్దోడా అని అరిచి లేచేస్తాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.